ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ వాళ్ళ నాన్న హత్య కేసుకు సంబంధించి ఈ 4.5 ఏళ్లుగా జరిగిన డెవలప్మెంట్స్కి సంబంధించి ఆమె చాలా కీలక కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ ప్రెస్ మీట్ మొత్తాన్ని కూడా ఈరోజు బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా మనం చూసినట్లయితే కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం, మొత్తానికి సునీత ఫోటోతో సహా ఈ వార్తనైతే ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. మొత్తం పేపర్ మొత్తం కూడా ఇదే అంశానికి మ్యాక్సిమం ఆమె ప్రెస్ మీట్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అంత శాంటిటీ కూడా ఉంది ఆ ఇష్యూకి. ఆమె ఆ స్థాయిలో ఎమోషనల్ కావడానికి కూడా ఒక అర్థం ఉంది. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. కీలకంగా చూసినట్లయితే ఇక్కడ వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటేయద్దు అంటూ కూడా ఆమె సొంత చెల్లె, ఆమె సొంత బాబాయి వైఎస్ వివేక బిడ్డ ఆవిడ వైఎస్ సునీత, ఆవిడే తన జగనన్నకు, తన సొంత అన్నకు ఓటేయద్దు అంటూ కూడా ఆవిడ కాల్ఫర్ చేయడం జరిగింది ఏపీ ప్రజలకు. సో ఈ వార్తను ప్రధానంగా ఈ బ్యానర్ ఐటంతో వైసీపీకి ఓటేయద్దు అనే లీడ్ తీసుకుంటూ ఆంధ్రజ్యోతి దీన్ని ప్రచురించే ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ ఈ కామెంట్ని చూసినట్లయితే మనం కొన్ని కామెంట్స్ చూస్తున్నాం. గతంలో దీనికి ముందు జరిగిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. 2019 ఎన్నికల కంటే ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజున వైఎస్ వివేక ఇక ఎన్నికలకు 2 నెలలు 3 నెలలు మాత్రమే సమయం ఉంది అనుకున్న సమయంలో హఠాత్తుగా తన ఏదైతే ఇంట్లో పులివెందులోని తన సొంత ఇంట్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుండెపోటుతో ఆయన మరణించారని చెప్పారు. ఫస్ట్ కరెక్ట్గా వితిన్ 1 అవర్లోనే గొడ్డలపోటుతో మరణించారంటూ కూడా మీడియాకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడారు కొంతమంది. ఆ తర్వాత ఇంకొద్దిసేపటికే జగన్ వచ్చి ఎవరో నరికేశారు మా బాబాయిని వాళ్ళ ఇంట్లో, దీన్ని బయటికి తీయాల్సిందే అంటూ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. అప్పటికప్పుడు ఆ రోజున ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో వాడుకోవద్దు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తున్న పరిస్థితుల్లో లోకల్గా ఉన్న అధికారులందరినీ కూడా ఆఖరికి ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మొదలుకొని అనేక మంది అధికారులను ఆ రోజు ట్రాన్స్ఫర్ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు. ఇదంతా ఒక ఎత్తు అయితే అది పొలిటికల్గా ఎక్కడా కూడా ఈ అంశాన్ని వాడుకోవద్దు అంటూ కూడా హైకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపర్లో చంద్రబాబు నాయుడు చేతిలో ఒక పెద్ద ఆయుధాన్ని పెట్టి పైనుంచి కిందకు ఆయన నారాసుర రక్త చరిత్ర పేరుతో ఈ వార్తను హైలైట్ చేయించడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి అందరూ కూడా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లారు. సొంత బాబాయిని ఎవరు నరుక్కుంటారు అంటూ కూడా ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు. ఇదే అంశాన్ని తన ఎన్నికల ప్రచారంగా 2014లో ఎలాగైతే తన తండ్రి సెంటిమెంట్ను వాడుకున్నారో, తన తండ్రి మరణాన్ని 2019 ఎన్నికల్లో తన బాబాయ్ సెంటిమెంట్ని ఆయన వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఓట్లు కూడా కురిపించింది, సానుభూతి కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. సో కానీ అదే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా తన బాబాయ్ హత్య కేసు విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు తనే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత ఆ సిబిఐ కన్సల్ట్ని ఏదైతే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు, సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని. తనకు న్యాయం చేస్తానని చెప్పి తను నమ్మించి తను ఎక్కే గడప దిగే గడప అని తేడా లేకుండా 5 ఏళ్లుగా అందరినీ కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజున ఆమె క్యారెక్టర్ని, వైఎస్ సునీత క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి అని టీం బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే చేసిన పాపాలు ఎన్నో రోజులు దాగే ప్రయత్నం అయితే ఉండదు. స్వయంగా ఆమె ఈ రోజున ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి తన తండ్రి హత్య కేసు సాల్వ్ చేయాలంటూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన సునీత ఈరోజు జగన్ అసలు స్వరూపాన్ని బట్టలెప్పు తీసి మరీ ఢిల్లీ నడిబొడ్డు నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ వార్తను ప్రధానంగా ఈ రోజున ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక్కడ వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటేయొద్దు అంటూ కూడా మనం చూస్తున్నాం. సో జవాబు కావాలి జగనన్న అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని కమెంట్స్ మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సిబిఐ విచారణలో తేలిన నిందితుల జాబితాలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. వారిని జగన్ రక్షిస్తున్నారు. హత్యలో ప్రమేయం ఉన్న వారిని జగన్ రక్షించడం, వారితో దగ్గరగా మెలగడం సొంత చిన్నాన్నే చనిపోతే 5 ఏళ్లుగా ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే నాకు కూడా సందేహం కలుగుతోంది. జగన్ పాత్ర పైన కూడా విచారణ జరగాల్సిందే. ఇక్కడ చూస్తే నిర్దోషి అయితే వదిలేయాలి. ఆ రోజు ఉదయం గొడ్డలతో వివేకాన్ని చంపారని జగన్ చెప్పారు. ఆయన ఆ విషయాన్ని ఎలా చెప్పగలిగారు? దీనికి కూడా దర్యాప్తులో జవాబు రావాలి. తనపై 11 కేసులు ఉన్నాయి. ఇది కూడా సిబిఐకి ఇస్తే 12వది అవుతుంది అని జగన్ అన్నారు. ఆ 11 కేసుల్లో 10 ఏళ్లుగా విచారణ కూడా మొదలు కాలేదు. ఈ కేసు కూడా అలా ముగిసిపోకూడదు అన్నదే నా లక్ష్యం అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అంత ఆవేదనగా కూడా మాట్లాడారు. ఎందుకంటే తన తండ్రి ఒక సున్నితంగా మనస్కుడిగా పేరుంది వివేకాకు, ఒక కాంట్రవర్సీకి దూరంగా ఉంటారనే పేరుంది. అలాంటి తండ్రిని హత్య చేస్తే ఆమె ఈరోజు రోడ్డంటే ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు గత 5 ఏళ్లుగా. కేసు అయితే ఏపీలో ఉండొద్దు అంటూ కూడా తెలంగాణ హైకోర్టుకు కూడా ఆమె ట్రాన్స్ఫర్ చేయించుకున్న పరిస్థితి అందరినీ రిక్వెస్ట్ చేసి. ఏకంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఒకవైపు ప్రచారం జరిగినా, ఎన్నోసార్లు ఆయన ఎంక్వైరీకి హాజరైన కర్నూలులో సిబిఐ అధికారులు అవినాష్ని అరెస్ట్ చేయడానికి వెళితే అక్కడ స్థానిక పోలీసులే సిబిఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కాపు కాస్తూ వస్తున్నారంటేనే ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది. ఆయన గొడ్డలి పోటని ముందే ఎలా చెప్పగలిగారు? సో జగన్ పాత్ర పైన కూడా విచారణ జరగాలి. మిగతా జగన్ 11 కేసుల్లాగే ఆయన ఈ కేసులో పెడితే ఈ కేసు నీరు గారిపోవద్దు అనేదే నా ఆవేదన అంటూ కూడా మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రధానంగా నాకు జవాబు కావాలి జగనన్న అంటూ కూడా మాట్లాడారు.
అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం జరుగుతుంది, వివేక హంతకులను రక్షిస్తున్న జగన్ నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా, పెత్తందారులు ఎవరు, ఎవరితో మీ యుద్ధం, విశ్వసనీయత విలువలు ఉత్తుత్తి మాటలేనా, వివేక హత్య విషయంలో విలువలు విశ్వసనీయత మీకు గుర్తురావా అంటూ కూడా ఆమె నిలదీసే ప్రయత్నం చేశారు. న్యాయం కోసం మొదట అడిగింది అన్నే, ఆయన చెప్పిన సమాధానాలతో మొదట అన్ననే అడిగాను, బట్ ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయాను. ఈ కేసులో జగన్ పాత్ర పైన కూడా విచారణ జరగాలి, అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి, వివేక కుమార్తె సునీత రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధాన వార్త. ఈ కేసులో డెవలప్మెంట్స్ చూసినట్లయితే ఈమె పూర్తి స్థాయిలో అటు సిబిఐ అధికారులకు అనేక సార్లు కలుస్తూ వచ్చారు, అదేవిధంగా లీగల్ టీంలని పర్సూ చేస్తూ వచ్చారు. అదేవిధంగా చూసినట్లయితే టాప్ టు బాటం అధికారులు అందరినీ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అందరినీ కూడా వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఈ కేసు మీద రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. సో ఒక తండ్రి కోసం, తండ్రి మరణం వెనుక అసలు మిస్టరీ ఏంటి అని తెలుసుకోవడం కోసం నిజంగానే చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంది ఆమె గత 5 ఏళ్లుగా. ఇక్కడ చూసినట్లయితే ఆమె చేసిన కామెంట్స్లో న్యాయం ఉందనుకోవాలి. మొదటగా తన అన్ననే అడిగాను న్యాయం చేయమని, కానీ ఆ అన్నే ఈ రోజున వెళ్ళి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ అనే ఒక ప్రచారం వచ్చింది. భాస్కర్ రెడ్డి లాంటి అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. తన తల్లికి అనారోగ్యం బాగలేదంటూ కూడా కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడికి సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని భయపెట్టి ఒక థ్రెటన్ చేసే ప్రయత్నం, గతంలో ఎప్పుడూ లేని విధంగా సిబిఐ అధికారులను థ్రెటన్ చేసి స్థానిక పోలీసులు పక్కకు పంపించడం జరిగింది. ఆ స్థాయిలో ఒక హంగామా సృష్టించే ప్రయత్నం జరిగింది కర్నూలులో. కానీ ఆ పరిణామాల తర్వాత అయినా సిబిఐ ఎందుకు కాడి కింద పడేసింది, సిబిఐ పాత్ర మీద కూడా నాకు అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు వ్యవహరించిన ధోరణి మీద కూడా అంటూ ఆవిడ మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి ఈ కేసు విషయంలో అంటూ కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించింది సిబిఐ, అందుకంటే ముందు భారతీ పిఏ నవీన్ కూడా విచారించింది. అంటే ఈ కేసు ఇంపాక్ట్, ఈ కేసు సెగలు తాడేపల్లి ప్యాలెస్ను కూడా దాకాయి. ఆయన ఎక్కడికక్కడ అరెస్టులు చేయకుండా కేవలం భాస్కర్ రెడ్డి పాత్ర మేరకే ఆయన కొన్ని రోజులు అరెస్టులో పెట్టడం జరిగింది, కొన్ని రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అసలు ముద్ద ఆయన అవినాష్ని ఎందుకు వదిలి పెడుతున్నారు అని అప్రూవర్గా మారిన దస్తగిరి డ్రైవర్ దస్తగిరి కూడా సవాల్ విసురుతూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. సో ఇదే అంశం ఒక సెంటిమెంట్ అంశంగా కూడా మారింది కడప జిల్లాలో. మరి సునీత కూడా అదే ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆమె చాలా ఆవేదనగా కూడా చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. నిన్న మీడియా ముందు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 ఏళ్ళు అవుతోంది, న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను, నాకు జరుగుతున్న అన్యాయానికి ప్రజా తీర్పుతోనే తెరపడాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. తాను తొలుత జగనన్న సాయమే కోరానని, కానీ వంచనే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదు, ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన పార్టీకి తను అనుకున్న వాళ్ళకు మాత్రమే సాయం చేసి మిగిలిన వారికి అన్యాయం చేసే వాళ్ళకు దయచేసి ఓటేయకండి, హత్యలు చేసే వాళ్ళను మనల్ని పరిపాలించకూడదు అంటూ కూడా ఏకంగా ఒకవైపు షర్మిల జగనన్న బాణం పేరుతో ఈరోజు ఆయన మీదకి ఆ బాణాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆమెకు తోడు అనుకోవాలి వైఎస్ సునీత చాలా లీగల్ అప్రోచ్ అవుతూనే ఒకవైపు అటు సిబిఐతో ఫైట్ చేస్తూనే అన్ని తన తండ్రికి సంబంధించిన హత్యకు సంబంధించి అసలు హంతకులు ఎవరో రావాలని పట్టుబడుతూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు మనల్ని పరిపాలించకూడదు అంటూ కూడా ఆమె చాలా ఎలాబరేట్గా నిన్న మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది, ఆమె తన సొంత తండ్రిని చంపుకుంది, ఆమెను వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ కూడా సజ్జల లాంటి వాళ్ళు ఎన్నో ఎలిగేషన్స్ ఆమె మీద వేస్తూ వస్తున్నారు. అయినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడుతూ ఉంది. ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని ఆమె పిలుపునిచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ హత్య రాజకీయాలు ఉన్నాయి, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హంతకులను కాపాడారు అనేది. మరి సొంత చెల్లెలు ఒకవైపు షర్మిల, ఒకవైపు సునీత, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద థ్రెట్గా మారబోతున్నారు రేపటి ఎన్నికల్లో పొలిటికల్గా. సో అందుకే ఈరోజు తన ప్రాణాలకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది. అయినా ఎన్నోసార్లు ఆమె ఆ కంప్లైంట్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీటన్నిటికీ తెగించి ఈ రోజున వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం కోసం ఆమె పోరాడుతూ వస్తుంది. ఢిల్లీ వేదికగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా తన అన్నకు ఓటేయద్దు అని చెప్పి ఇంట్లో సొంత చెల్లె వచ్చి బయటకు వచ్చి మాట్లాడిందంటే ఏపీ ప్రజలు కూడా ఇది నిజంగా ఆలోచించుకోవాల్సిన అంశమే అనుకోవాలి. ఇది ప్రతిపక్షాలకు కూడా ఒక పెద్ద ఆయుధంగా అయితే మారబోతోంది రేపటి ఎన్నికల్లో. ఈ అంశాన్ని ప్రధానంగా సునీత ప్రెస్ మీట్ని అయితే ఈరోజు బ్యాండ్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి లీడ్ తీసుకుంది.